రామాయంపేట అనే గ్రామంలో సూర్యకాంతం అనే అత్త, చంద్రకాంతం అనే కోడలు ఉండేవారు. సూర్యకాంతం 10 మంది ఆడాలను పోగేసి చిట్టీల వ్యాపారం నడిపిస్తుంటే, కోడలు చంద్రకాంతం మాత్రం 10 మంది మహిళలను పోగేసి డ్వాక్రా గ్రూపులను నడిపిస్తుంది. ఒక్క డబ్బు విషయంలో అత్త కోడళ్ళు ఇద్దరు అన్యోన్య దంపతుల్లా ఉంటారు. ఇక డబ్బు అవసరమైతే ఎవరైనా ఒకరినొకరు అడిగారా, వాళ్ళ కథ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి అత్త సూర్యకాంతంకి చిట్టి పాడుకున్న వేరెవరికో ఇవ్వవలసిన డబ్బులు కొంత సర్దుబాటు కాక, అమ్మా కోడలా చంద్రకాంతం. తన గదిలోంచి బయటికి వచ్చిన చంద్రకాంతం సూర్యకాంతంని చూసి ఇలా అంది. ఏంటత్తమ్మా, పిలిచారా అరిచారా? ఏంటి కోడలా మరీ విడ్డూరంగా మాట్లాడతావు గాని నీ మీద నేను అరవడమా, ప్రేమగా పిలిచాను. అయితే చెప్పండి అత్తమ్మా. ఏం లేదు అని విషయం చెప్పబోతుండగా విసుగ్గా చంద్రకాంతం ఇలా అంది. ఏం లేదా? అయితే ఎందుకు పిలిచినట్టు? నేను లోపల మేకప్ వేసుకుని తొందరగా బయలుదేరాలి. అయ్యో, అంత కంగారు పడితే ఎలా కోడలా? ఏం లేదంటే లేదని కాదు, ఉంది. ఎదురింటి యాదమ్మ 50,000 చిట్టి పాడింది. నాకు రావలసిన పద్దులు ఇంకా పూర్తిగా రాలేదు. నీ దగ్గర ఉంటే ఒక 10,000 ఏమైనా సర్దుతావేమోనని. అయ్యో, ఎంత పని చేశారత్తయ్యా. ఈ మాట ఏదో నిన్న అడిగినా బావుండేది. నిన్ననే డ్వాక్రా డబ్బులన్నీ జమ చేసి బ్యాంకుకి కట్టేశాను. మీకు తెలుసు కదా, అది టైం టు టైం కట్టాలని. అందరూ ఇచ్చేశాక నా దగ్గర ఉంచుకొని ఏం చేస్తామని కట్టేశాను. మీరు అవసరానికి సర్దుబాటని చెప్తే 2 రోజులు ఆపేదాన్ని. ఏదో 5,000 వరకు ఉన్నాయి. కానీ ఇవాళ బయటికి వెళ్తున్నాం కదా అని అట్టే పెట్టాను. ఏంటి, మా అబ్బాయి నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా? చాచా, మగవాళ్ళకి నిషేధం. ఈ టిప్ ఆడవాళ్ళకి మాత్రమే. అర్థం కానట్లుగా ముఖం పెట్టి సూర్యకాంతం ఇలా అడిగింది. ఏంటి కోడలా ట్రిప్పు అంటావు, ఆడవాళ్లకి మాత్రమే అంటావు? ఏంటి విషయం? విషయం ఏంటంటే అత్తమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాక కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించి బిల్లు మీద సంతకం చేశారు కదా. మా డ్వాక్రా గ్రూపులోని 10 మంది ఆడాళ్ళం కలిసి ఫ్రీ బస్సులో అలా కొమరవెల్లి, వేములవాడ, కొండగట్టు క్షేత్రాలు దర్శించి పుణ్యంతో కూడిన విహారయాత్ర చేసుకువద్దామని బయలుదేరుతున్నాము అనగానే చంద్రకాంతం వంక చూస్తూ సూర్యకాంతం ఇలా అంది. ఓసినా కోడలా, మా చిట్టి గ్రూపు 10 మంది ఆలోచన కూడా అదే. యాదమ్మకి చిట్టి డబ్బులు ఇచ్చేసినాక అందరం కలిసి మేం కూడా మీరనుకున్న యాత్రలే చేయడానికి బయలుదేరుతున్నాము అనగానే చంద్రకాంతం ఆనందంగా ఇలా అంది. అవునా, అయితే బయలుదేరండి. అందరం కలిసి ఒకే ఫ్రీ బస్సుకు వెళ్ళిపోదాం. యాదమ్మత్త చిట్టి పైసలు 2 రోజుల్లో వచ్చినాక సర్దుబాటు చేద్దాం. సరే, ఆ విషయం వదిలే గాని మేం దారిలో తినడానికి ఏమైనా తయారు చేసుకుని వెళ్దామనుకుంటున్నాం. మరదే పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లడం అంటారు. ఎలాగూ మనకు బస్సు ఛార్జీలు మిగిలే కదా, ఆ డబ్బులతో హాయిగా టిఫిన్లు భోజనాలు చేయొచ్చు. వెంటనే బయలుదేరండి, అందరం కలిసి ఒకే బస్సులో వెళ్ళిపోదాం అనగానే సూర్యకాంతం సరే అని తన గ్రూపు వాళ్ళందరికీ కబుర్లు పంపింది. 1 గంటలో సూర్యకాంతం గ్రూపు 10 మంది, చంద్రకాంతం గ్రూపు 10 మంది టింగురంగా సింగారించుకుని బస్టాప్ కు బయలుదేరారు. వాళ్ళలా హడావుడిగా వెళ్ళడం చూసి సూర్యకాంతం భర్త రాజారావు కొడుకు నరేంద్ర వంక చూసి ఇలా అన్నాడు. ఏంట్రా కొడుక, మీ అమ్మ నీ పెళ్ళం అలా మందినేసుకొని మగాళ్ళం మన ఇంట్లో ఉన్నామని మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా పార్టీ మీటింగ్ ఉందా, లేకపోతే ఏదైనా పంచాయతీ ఉందా? అనగానే కొడుకు నరేంద్ర నవ్వుతూ ఇలా అన్నాడు. నాన్న, నువ్వు న్యూస్ చూడవా? ఇప్పుడు ఇంకా పార్టీ మీటింగ్లేంటి? తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చింది కదా. ఈ గ్యాంగ్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన టీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సులో యాత్రకి వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చే వరకు మనం తెడ్డు తిప్పుకోవాల్సిందే. ఓ అదా సంగతి. వెళ్ళని దిగితే గాని లోతు తెలియదన్నట్లు బస్సు ఎక్కితే గాని ఫ్రీ సంగతి బాధపడదు. అంతేనంటావా? అంతేనో ఎంతనో వాళ్ళు వచ్చాక చెప్తారులే. తీరిగ్గా విందు గాని రా, మనం స్వయం పాకం వండుకుందాం అంటూ రాజారావు నరేంద్ర వంటగది వైపు కదిలారు. బస్టాప్కు వెళ్లిన సూర్యకాంతం, చంద్రకాంతం బృందం ఒక సెమీ లగ్జరీ బస్సు రాగానే గబగబా బస్ ఎక్కి కండక్టర్ని ఇలా అడిగారు. ఏమయ్యా కండక్టరు, కొమరవెల్లి వెళ్ళాలి మేమందరం, మొత్తం 20 మంది. మా లెక్క చూసుకో
అనగానే కండక్టర్ ఇలా అన్నాడు. అమ్మా, మనిషికి 180 రూపాయలు. ఎవరి డబ్బులు వాళ్లే ఇస్తారా? అందరివి ఒకరే ఇస్తారా? అదేంటి, నిన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ ప్రయాణం అన్నారు కదా ముఖ్యమంత్రి గారు. బిల్లు మీద సంతకం కూడా చేశారు కదా. అనగానే కండక్టర్ ఇలా అన్నాడు. అమ్మా, దూడ ఈనిందనగానే కట్టేయండి అన్నట్టు ఫ్రీ అనగానే పొలోమని ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కకూడదు. వార్తలు పూర్తిగా చూడాలి లేదా తెలుసుకోవాలి. ఆడవాళ్లకి ఫ్రీ టికెట్టు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే. సెమీ లగ్జరీలు డీలక్స్ బస్సుల్లో లేదు. దయచేసి దిగండి. అదుగో పల్లె వెలుగు వస్తుంది, ఎక్కండి. అనగానే అందరూ ఇసురోమంటూ బస్ దిగారు. దిగి పల్లె వెలుగు బస్ దగ్గరికి పరిగెత్తగానే అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో ఆడవాళ్లు బస్ ఎక్కడానికి కుస్తీలు పడుతున్నారు. చంద్రకాంతం, సూర్యకాంతంలు జనాలను తోసుకుంటూ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండగా ఎవరిదో చేయి తగిలి సూర్యకాంతం చెవి పుట్ట బంగారంది క్రింద పడింది. అది గమనించిన సూర్యకాంతం బస్ ఎక్కే ప్రయత్నం అని ఇలా అరిచింది. అమ్మో, నా చెవి బుట్ట! చంద్రకాంతం, ఎవరో లాగే ప్రయత్నం చేశారు, క్రింద పడిందేమో చూడు అంటూ బస్ ఎక్కబోతున్న జనాన్ని తోసుకొని క్రిందికి దిగింది. అప్పటికే క్రింద ఉన్న చంద్రకాంతం అత్త సూర్యకాంతం చెవికమ్మ క్రింద పడడం చూసి జనాల్లోనే వంగి క్రిందనున్న చెవి బుట్ట తీస్తుండగా 4-5 ఆమె చేతిని గట్టిగా తొక్కేశారు. ఆ బాధకి గట్టిగా అరుస్తూ చంద్రకాంతం ఇలా అంది. అమ్మా, అత్తమ్మా, అబ్బా, నా చెయ్యి విరిగిపోయింది. అనగానే అప్పటికే చీరంతా బాగా నలిగిపోయి తల్లో పూలు రాలిపోయి నలిపేసిన బిస్తరాకులా క్రిందికి దిగిన సూర్యకాంతం చంద్రకాంతం చేయి పట్టుకుని ఇలా అంది. పోతే పోయిందిలే చెవి బుట్ట, నీ చెయ్యికేం కాలేదుగా. ఇంకో 2 గట్టిగా తొక్కితే చెయ్యికి వెదురు బద్దలు కట్టాల్సి వచ్చేది. అత్తమ్మా, మనము ఈ పల్లె వెలుగు బస్సులు ఎక్కలేం గాని ఎక్స్ప్రెస్ బస్సు వస్తే ప్రయత్నిద్దాం పదండి. అనగానే అందరూ దూరంగా వెళ్లి నిలబడ్డారు. ఒక పావు గంటలో ఎక్స్ప్రెస్ బస్ మళ్లీ వచ్చింది. మళ్లీ జనం అందరూ పొలోమని బస్ మీద పడ్డారు. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని గుడ్డలు చింపుకుంటూ మరి ఆనాళ్ళు ఎక్కుతున్నారు. అది చూసి చంద్రకాంతం అత్త సూర్యకాంతంతో ఇలా అంది. అత్తమ్మా, ఈ ఫ్రీ బస్సులు ఎక్కడం మన వల్ల కాదు. మనం నిజంగా వెళ్లాలనుకుంటే కనీసం డీలక్స్ బస్ అయినా ఛార్జీలిచ్చి ఎక్కి కొమరవెల్లి మల్లన్ననైనా దర్శించుకుని వద్దాం. లేదంటే గప్చుప్న ఇంటికి తిరిగిపోదాం. అనగానే సూర్యకాంతం ఇలా అంది. కోడలా, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే వీధిలో మొత్తం మన పరువు పోతుంది. ఇంటి దగ్గర ఇలా వెళ్తున్నామని చెప్పకుండా వచ్చిన మగాళ్ల దగ్గర చులకనవుతాం. అందుచేత టికెట్ తీసుకుని అందరం కొమరవెల్లి వెళ్లి సాయంత్రానికి వచ్చేద్దాం. ఎవరడిగినా అందరూ ఫ్రీ బస్సులో వెళ్ళామని చెప్దాం. ఎలా ఉంది ఐడియా? నీ ఐడియా బాగుందత్తమ్మా. నా దగ్గర 5,000 ఉన్నాయి కదా, అందరి ఖర్చులు నేను పెట్టుకుంటాను. తర్వాత లెక్కలు చూసుకుందాం, ఏమంటారు? అనగానే మిగతా వారందరూ సరే అన్నారు. అందరూ తర్వాత వచ్చిన డీలక్స్ బస్ ఎక్కి టికెట్ తీసుకుని హాయిగా ప్రయాణం చేశారు. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఫ్రీగా ఏదీ రాదు. ఆఖరికి భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఏదో ఆశిస్తుంది. ఖరీదు కట్టి పొందే వస్తువైన ప్రయాణమైన తృప్తిని, సుఖాన్ని ఇస్తుంది. ఉచితం అనే మాట అనర్థానికి హేతువు, కష్టానికి కారణం అవుతుంది కాదంటారా? ఈ కథ ఏ వ్యక్తులని కానీ వ్యవస్థని కానీ ఉద్దేశించి రాసినది గాని కించపరచడానికి రాసినది కానీ కాదు. కేవలం కల్పితం మాత్రమే. ఎవరికైనా బాధ కలిగించిన ఎడల క్షమించగలరు. Tota Magic TV. Please like, share and subscribe my channel.